ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో రోడ్లు, వంతెనలకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిస్తూ రాష్ట్రంలో రహదారులను 1,080 కోట్ల రూపాయలతో గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. త్వరలోనే రహదారుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ, ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలా మంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేమందరము. కాబట్టి త్వరలోనే ఈ రహదారులన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ గానీ వేరే విధంగా గానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము. త్వరలోనే వాటన్నిటిని కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాము. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజవంతం అవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమ్మవారిని ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వస్తుసేవల పన్ను, జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలపై 12% జీఎస్టీని 5% తగ్గించడంతో రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. వస్తుసేవల పన్ను, జీఎస్టీ స్లాబ్ల మార్పుల ద్వారా నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులోకి వచ్చాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాన్ని ఆయన నిన్న సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు తగ్గించారు. ఎక్కువ శాతం 5% స్లాబ్లకు వచ్చేసే అన్ని వస్తువులు. దీని వల్ల మనకి 15% నుంచి 20% సేవింగ్ కుటుంబాలకే కాకుండా ట్రేడర్స్ కి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సేవింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్రీడే దినసరి వస్తువులు కొనేదానికి ట్యాక్స్ ఇప్పుడు 5% అయిపోయింది. ఎడ్యుకేషన్, విద్యాభ్యాసానికి సంబంధించిన వస్తువులకి దానికి ఇప్పుడు జీఎస్టీ 0 అయిపోయింది. అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ దానికి జీఎస్టీ 18% ఉండేది, అప్పుడు ఇది 0% అయిపోయింది. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా రాష్ట్రాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు వివిధ విభాగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీ శాక్స్ కు ఈ ర్యాంకును ప్రకటించిందని తెలిపారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాకో రాష్ట్రాలకు 132 స్కోరును నిర్ణయించగా ఆంధ్రప్రదేశ్ శాక్స్ 98 స్కోరును సాధించిందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందరికీ అందుబాటులోకి తెచ్చిందనే వివరాలను ఈరోజు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులను చూస్తోంది. ఈ పరివర్తనకు ఉదాహరణగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ నిలిచింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ప్రారంభించిన యూపీఐ బ్యాంకు ఖాతాలను ఒక మొబైల్ అప్లికేషన్లో అనుసంధానించడం ద్వారా నగదు చెల్లింపుల వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ గురించి ప్రస్తావిస్తూ यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है. हमारे में सामर्थ्य है. रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से कर रहा है. యూపీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పనిచేస్తోంది. యూపీఐ ప్రస్తుతం సింగపూర్, భూటాన్, యుఏఈ, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ లాంటి దేశాల్లో కూడా పనిచేస్తోంది. పౌరులకు, వ్యాపార సంస్థలకు అందుబాటులో సురక్షితంగా ఉండే వేదికను యూపీఐ అందించింది. ఇక నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనించేందుకు యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకట్రావు తెలిపారు. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో ఈ రోజు ఆయన పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా మహిళలు, కిషోర బాలికలకు రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతదేశ వారసత్వ వైద్యానికి ఆయుర్వేదం ప్రతీకగా నిలుస్తుందని విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆయుర్వేదం యొక్క విధానాలు, వాటి సమగ్ర సూత్రాలపై దృష్టి పెట్టడము, సాధారణ ప్రజలకు ఈ ఆయుర్వేదాన్ని చేరవేయడము, విద్యార్థులు, రైతులు మొదలగు వారి ద్వారా సమాజ భాగస్వామ్యం ద్వారా ఆయుర్వేదంపై సరియైన అవగాహన పెంపొందించడము, అనారోగ్యం నుండి ఆరోగ్యానికి అనే నినాదం ద్వారా ప్రజల్లో ఒక ఆరోగ్య సంస్కృతిని పెంపొందించడం, ఆయుర్వేదం అనేది శాస్త్రీయతను కలిగి ఉన్న వైద్య విధానంగా ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి ఆయుర్వేద ఫలాలు అందజేయడం అనేది ఈ ఆయుర్వేద దినోత్సవ లక్ష్యాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. ధ్వజారోహణకి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పూర్తి చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.